ఈరోజు మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో వచ్చానండి. దొండకాయ కొబ్బరి కూర ఫ్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. దొండకాయలో మంచి ఫైబర్ ఉంటుంది. అండ్ దొండకాయని చాలామంది వెనక్కి పెట్టేస్తూ ఉంటారు. కట్ చేసుకోవడం పెద్ద పని, దానికన్నా వండడం ఇంకా పెద్ద పని, తొందరగా కుక్ అవుదని చెప్పి నేను చూపిస్తున్న విధంగా మీరు చేసుకుంటే కనుక చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. దొండకాయలు ముందు నీట్గా క్లీన్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని మీ దగ్గర స్టీమర్ ఉంటే ఇలా స్టీమ్ చేసుకోండి. స్టీమర్ లేదు అనుకుంటే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అందులో అయినా చుట్టూ వేసుకున్నా కూడా మనకు ఉడికిపోతాయి అన్నమాట. ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల మనకు కూర తొందరగా అయిపోతుంది. మామూలుగా కూడా మనం దొండకాయ పోపు పెట్టాక ఉప్పు వేసి మూత పెడతాం కదా, అది కూడా ఉడకడం కోసమే. అలా ఉడికించే కన్నా ఇలా ఉడకడం వల్ల హెల్త్కి మంచిదండి. ఇందులో ఆయిల్ అది ఏం వెయ్యం కాబట్టి. ఇప్పుడు దీనికోసం అయితే పోపు రెడీ చేసుకుంటున్నాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కూడా ఎక్కువ ఏం పడదు, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి కాస్త వేగనివ్వాలండి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేగిన తర్వాత ఉడికించిన దొండకాయ ముక్కలను అయితే వేసి కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. దొండకాయ కర్రీలో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న కర్రీస్ తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్ బాగుంటుంది. అండ్ అందులో విటమిన్ సి ఉంటుందండి, అది స్కిన్కి కూడా చాలా మంచిది. కొబ్బరి కూడా వాడాం కదండి, కొబ్బరిలో మంచి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అండ్ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కొబ్బరి అనేది. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మన డేలో పెట్టుకోవడం వల్ల మనతో పాటు ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న కర్రీస్ వండుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆ కూరగాయలు ఏంటి అంటే పాదుల నుంచి వచ్చే కూరగాయలండి. మనకి పాదుల నుంచి ఏమేమి వస్తాయి, చిక్కుడుకాయలు, దొండకాయలు, తర్వాత బీరకాయలు, ఆనపకాయలు, ఇలాంటివన్నీ కూడా అలాంటి వాటిల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అలాంటి కర్రీస్ కుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, మంచిది చాలా. దీంతో పాటు మనం రోజువారీలో ఆకుకూరలు యాడ్ చేసుకోవడానికి వారంలో ఒక 4-5 సార్లు అయినా ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి. ఆకుకూరలు ఇలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కర్రీస్ తినడం వల్ల హెల్త్ బాగుంటుంది. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా, కొంచెం సాల్ట్ వేసి మూత పెడితే కర్రీ మొత్తం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేగిన దాంట్లో మనం దీనికి సరిపడా ఉప్పు, కారం, ముందు ఉప్పు కొంచెం వేసాము, మళ్ళీ ఉప్పు పడితే ఉప్పు, కారం, కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా కొంచెం వేగిన తర్వాత అందులో కొబ్బరి వేసి ఫ్రై చేసి లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర వేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి. అంతే అండి, టేస్టీగా ఉండే కర్రీ రెడీ. చాలామంది అనుకుంటారు దొండకాయ తొందరగా అవదని, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. అంతే అండి, కర్రీ రెడీ అయిపోతుంది. నేను లాంగ్ వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే షార్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్పడం అవ్వట్లేదు. మీరు లాంగ్ వీడియోలు స్కిప్ చేస్తారనుకోండి, నేను చెప్పే మంచి మంచి టిప్స్ అనేవి మిస్ అవుతారండి. నేను వంట చేసుకుంటూ కూడా నాకు తెలిసిన విషయాలు అయితే నేను షేర్ చేస్తున్నాను. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైతే ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ అన్నీ చేసుకోవడం వల్ల మనతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా హెల్దీగా ఉంటారండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వంటకాలతో నేను మీ ముందు ఉంటాను. హెల్దీ రెసిపీస్ పెడతానండి. టేస్ట్ కూడా అసలు ఏమాత్రం తీసిపోదు. మీరు ట్రై చేశాక నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీరు ఏమైనా ట్రై చేస్తే కనుక నా వంటలు. కొందరైతే పెడుతున్నారండి, నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.